కోడి కూయక ముందే లేచినాడే యేసుదేవుడు, సమాధి గుండె చేర్చినాడే మృత్యుంజయుడు. తెల్లగ తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడే, మాట తప్పని వాడు చేసి చూపినాడే. తెల్లగ తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే సుగంధాలు సిద్ధపరచినారే, యేసు దేహానికి పూయాలని తలచినారే. తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే, ఖాళీ సమాధిని చూచి నిజము నెరిగినారే. తెల్లగ తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే లేచినాడే యేసుదేవుడు, సమాధి గుండె చేర్చినాడే మృత్యుంజయుడు. తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే తెలియకుండటం మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా
మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. దేవుడి లేఖన భాగాన్ని మనం ఇంట్లో దీవించింది కాక. దుఃఖపడవద్దని సెలవిచ్చి తండ్రి భాగ్యతంగా తన కుటుంబం కొరకు పాటుపడి తండ్రి బిడ్డలందరూ కూడా ఉన్నత స్థానం తీసుకొచ్చి మీ సన్నిధిలో నిద్రించున్నారు ప్రభా. నా తండ్రి నాయన ఈ యొక్క సమయంలో ఈ దినాన్ని ప్రభా తిరిగి ఓదార్పుడికి ఏర్పాటు చేయబడి ఉన్నది. నాయన సమయంలో విదేశీ కుమార్తెను అలాగే తండ్రి మనవను మీ చేతులు ప్రభా యేసు క్రీస్తు వారు నీటి పొంది ఈ విధంగా తిరిగి లేచి ఉన్నారు. అలాగే ప్రభు నందు నిద్రించిన వారు కూడా మరి ఆయన మీరు ఆఖరిలో మాకంటే ముందుగా వస్తారని చదవబడిన లేఖన భాగం ద్వారా తెలియజేస్తున్నారు. నా ప్రభా ప్రకారంగా తండ్రి ఈ మాటలను బట్టి అల్లుడును అలా కుమార్తెను ప్రభా ఇల్లు తండ్రి మట్టిగాళ్ళు అలాగే వారి కుమార్తెలు ఇంకా ప్రభు రక్త సంబంధాలందరూ కూడా మరొకసారి మీ చేతులు కట్టుకోండి. ప్రత్యేకించండి ఈ దినం జరిగే ఓదార్పుడుకులు సేవకుల ద్వారా ఆదరించి మాట్లాడి ఆ మాటల ద్వారా ఆధారం పొంది ధైర్యం పొంది ప్రభా ఆమె అక్కడ నిత్య విశ్రాంతిలో ఉన్నది గమనించి తండ్రి ప్రభా ప్రకారంగా మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును ప్రాణప్రియుడైన యేసు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానం భాగ్యతమ్మ గారు విడిచిపెట్టి వెళ్ళిన కుమారులకు కుమార్తెకు అల్లుడికి కోడళ్లకు మనవరాలకు తోడుకోళ్లకు కృపా సమాధానములు శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతము సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలు జీవించనా, ఇలలు జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలు జీవించనా, ఇలలు జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా.
బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలు జీవించనా, ఇలలు జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలు జీవించనా, ఇలలు జీవించనా. దినమెల్లనే పాడినా. నీవే దేవుడవు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేత అయినట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచుని మా దినములన్నీ గడిపితిమి. నీ తూర్పు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడబల 8 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలమెంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరుము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతను పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదురు. ఆమె తట సజీవులమై నిలిచి ఉండుట మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకోబడి ఈ వాక్ష భరణం జీవించు.
కుటుంబం తరపున సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం మందు చదవబడిన లేఖన భాగాలు బట్టి జరగబోయే కార్యక్రమం కొరకు పాస్టర్ కాంతారావు గారు వచ్చి ప్రార్థనలు నడిపించడానికి కోరుచున్నాను. తెలియజేస్తున్నాం తండ్రి, ఎందు నిమిత్తమైతే ఇక్కడ కూడి ఉన్నాము మీకు తెలుసు ప్రభా. యొక్క సహోదరి ప్రభా, మరి మీ రాజ్యంలోకి మీరు పిలుచుకున్నారు. ఈ లోకంలో బిడ్డలను ప్రభా సంపాదించుకొని ఎంతగానో మంచిగా దేవుని అందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఈ కుటుంబాన్ని మీరు ఇచ్చినారు. ఇచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. చిన్న మనవులు మనవరాలను బట్టి రక్త సంబంధాలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. కుటుంబం అంతా దుఃఖ సాగములో ఉంటుండగా మీరు ఆదరించండి. ఇంతవరకు పాటల ద్వారా ప్రభాని కార్యక్రమాన్ని కనపరుచుకున్నారు. నీ దాసులు నిలబడుతుండగా నీ వాక్యంతో మాట్లాడండి. కుటుంబాన్ని, బిడ్డలను, సంఘస్థులను, రక్త సంబంధులను మీరు ఆదరించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రత్యేకంగా అధ్యక్షులుగా ఉన్న నడిపిస్తుంది దాసులు ప్రభువా. ఆయన ఆనంద్ జ్యోతి గారిని బలపరచండి. మరి వేదికను అలంకరించిన అభిషక్తులు, వచ్చిన దైవజనులందరిని బట్టి, రక్త సంబంధాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి ఆరాధన అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుందాం. కనుక నాకు భీతి ఏలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో నా చెంత నిలిచావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో నా చెంత నిలిచావు. వాడవు తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే మేలా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా. మరొకసారి హృదయపూర్వకంగా నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. పూర్వకంగా స్వరమెత్తి దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు ప్రజల పక్షముగా కుటుంబానికి ప్రజలకు కావలసిన నీ దాసులను నిలబెట్టుకుని మీరు మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఒక్కొక్క సేవకుల్ని మీరు మరుగుపరిచి వాడుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి ఈ ఆరాధన నీకు సమర్పించున్నాము తండ్రి. చక్కని స్తుతి ఆరాధన నడిపించిన ఒక మంచి విశ్వాసగా వారు జీవించారు. ఒక మంచి సంతానాన్ని వారు కలిగి ఒక మంచి కుటుంబ యజమానురాలుగా వారు జీవించి నీ లేఖనం తెలియజేస్తున్న రీతిగా నరులారా తిరిగి రండి చెలవిస్తున్న రీతిగా తండ్రి వారి యొక్క సమయమైన నమస్కారం చేస్తుండగా మరి వారి యొక్క బిడ్డలు అనంత వారి కుటుంబాన్ని, ప్రసాద్ వారి కుటుంబాన్ని, శ్రీ వారి కుటుంబాలను మీరు ఆదరించండి. జరుగుతున్న కార్యక్రమాంతరపై నీ కృప ఉంచండి. యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన జాన్సన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భాగ్యతమ్మ గారి యొక్క మేము మా తండ్రికి 6 అన్నదమ్ములు, ఒక తోబుట్టువు. భాగ్యవతి గారు అయితే మరి పెద్ద కోళ్ళగా మరి 1966 సంవత్సరంలో వారి వివాహం జరగటం. అప్పటి నుంచి మా కుటుంబానికి మరి అనేక రీతిలుగా మేమైతే చిన్నవాళ్ళం. వరుస సంఖ్యలో నేనైతే రెండోవాడిని. కానీ సుమారుగా మా అన్నయ్యకి నాకు 10 అబౌవ్ సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. మరి వారి తర్వాత మేము మా పెళ్ళికి నా పెళ్ళికి సుమారుగా 14 సంవత్సరాలు తేడా ఉంది. అప్పటి నుంచి కుటుంబానికి పెద్ద మరి కోడలుగా అన్ని కుటుంబ బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి మరి కుటుంబాన్ని వరుసలో తీసుకుని వచ్చారు. అయితే ఆవిడ చాలా చురుకనేది, తెలివైంది, బలమైంది. ఆ టైంలో మేము ఎక్కువగా మరి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. వ్యవసాయం చేస్తున్నప్పుడు మెట్ట పంటలు నువ్వని మిరప అలాంటి చేస్తున్నప్పుడు ఆవిడ నిజంగా మరి మగవాడి కంట ఎక్కువగా మరి నీరు కావాలి కాబట్టి మెట్టకి గోడతోటి నీళ్ళు తోడి అని శ్రమలు పడ్డది. అదే రీతిలో మరి ఇల్లు కట్టుకోవాలంటే ఈటకి కూడా ఆమె వచ్చుకోయటం అని కష్టపడేది. మరి ఏదేమైనా మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి చాలా కాలంగా మా వారికి సంతానం లేదు. 6 సంవత్సరాలు పెళ్ళైన 6 సంవత్సరాల దాకా సంతానం కలగలేదు. మరి మేము చెప్పేది ఏంటంటే అన్యాచారంలో పెరిగిన వాళ్ళు మేమంటే పెళ్ళికి బాప్త్యం తీసుకున్నాను. కానీ అంతకుముందు దేవుడు అంటే ఎరగని పరిస్థితుల్లో మా కుటుంబం నడిచింది. మా అన్నయ్య కానీ మా తండ్రులు కూడా దేవుడిని ఎరగని వారు. అయితే మరి వారి సంతానం కోసం మరి ఎన్నో పూజలు పునస్కారాలు అవి జరిపించుతూ ఉండేవారు. దానికి మరి ఫలితమేమో మరి నిజంగా 1974 సంవత్సరంలో మరి ఆవిడకి మరి భయంకరమైన దయ్యాలు బారిన పడి మరి ఎంత కష్టపడిందంటే, ఎంత శ్రమ పడ్డదంటే మరి ఎక్కడికన్నా వెళ్తే ఏ ఒక గోతులో పడిపోవటం. ఓసారి కూడా ఇంట్లో కిరసనాలు పోసేసుకుని మరి అంటించేసుకోవటం సిద్ధంగా ఉన్నప్పుడు అటువంటి కష్టాల నుంచి దేవుడు అటు అతిక్రమించి మరి కాపాడారు. అయితే మరి ఆవిడ మరి మేము చదువుకుంటాకి మలికిపురం హై స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దుంత మనం స్కూల్లో ఉండేవాళ్ళం. ఇంటికి వచ్చేటప్పటికి ఒక విధమైన భయం ఏంటంటే మరి నిజంగా ఆవిడ మరి ఆ శక్తి దయ్యాలు పట్టిన టైంలో 4 మనుషులు మరి బంధిస్తే కానీ పట్టుకుంటేనే కానీ ఆపలేని పరిస్థితి. కాలక్రమేణా దేవుడు అట్లన్నీ తొలగించారు. ఆవిడ కూడా విదేశాలకు వెళ్ళటం మరి కొంతకాలం ఉండటం. అయితే మరి 2006 సంవత్సరంలో మా అన్నయ్య కొంచెం అనారోగ్యం గురై ఆయన పోవటం. అప్పటికే ఆవిడ విదేశాల్లో ఉండటం వచ్చేయటం జరిగిందండి. వచ్చేసిన తర్వాత మరి కుటుంబం కొంతకాలం అలా ఉండేటప్పటికి మరి నేను ఎంతకాలం ఇలాగా ఉండనని బిడ్డలకి ఏదో చూపించాలి, సంపాదించి పెట్టాలన్న తాపత్రయం ఉండేది అప్పుడు. అయితే మరి కొంతకాలం తర్వాత మళ్ళీ విదేశాలు ప్రయాణం వెళ్ళటం, అక్కడ కొంత సంపాదించుకోవటం. మరి కుమారుల మీద ఎక్కువ ప్రేమ ఉండేది. ఏదైనా పొలాల్లో ఏం చేయాలంటే ఈ స్థలం ఉందంటే పెద్ద కుమ్మాడికి ఈ పక్కన, చిన్న కుమ్మాడికి ఆ పక్కన ఎక్కడో పల వృక్షాలు, మరి పెద్ద కుమ్మాడికో మామిడి మొక్క అయితే చిన్న కుమ్మాడికో మామిడి మొక్క, అలా పల వృక్షాలు కూడా చేసేదేంటి వ్యవసాయం చేయటానికి. మరి మేము ఆవిడ లేచి పొలాన్ని వెళ్ళాలంటే ఆవిడ మరి మేము లేకముందే ఆవిడ వెళ్ళి పొలం వెళ్ళి చూసుకొచ్చేది. మరి అంతా ఇది మరి ఏదేమైనప్పటికీ మరి దేవుడు మరి కొంతకాలంగా బలహీనమై ఉంది. మరి అయితే మేము నవంబర్ నెలలో మరి మా అబ్బాయి దగ్గర బొంబాయి అని వెళ్ళాం. అక్కడికే పరిస్థితి, మా వదిన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. మరి మేము కూడా మా అబ్బాయి అయితే టిక్కెట్లు తీసేశాడు.
మరి మా వదిన పరిస్థితి ఇలాగ ఉందని నేను ఎంతో ఆందోళన చెంది వెళ్ళటానికి నిరాకరించాను. మరి దేవుని చిత్తమై అలా ఇలాగుందేమో కొంతకాలము మరి ఇంతకాలం జీవించడానికి దేవుని కృప చూపాడు. మరి బిడ్డలు కూడా మరి శ్రమ కష్టం అదే ఖర్చు అనుకోకుండా మరి ఆవిడ పరిచర్య కోసము నేను రాజమండ్రి నుంచి మన సహోదరిని తీసుకొచ్చే పరిచయం చేయడానికి మరి ఆమెని ఏర్పాటు చేశారు. అదే రీతిలో మరి మా అక్క కూడా రీసెంట్గా మరి జనవరి నెల 19వ తారీఖుని లోకయాత్ర ముగించడం అయింది. ఇద్దరు సమకాలికులే. అయితే మా అక్క ఆ విధంగా అవుతుందని మేము ఊహించలేదు. మా వదిన పట్ల నాకు ఎక్కువగా భయము ఆందోళన కలిగేది. మరి అకస్మాత్తుగా తనకు నీరసం చేయటము మరి జనవరి నెలలో ఆవిడ కాలం చేయటం అయిపోయింది. మరి ఇంతవరకు నేను ఈ విధంగా జీవించిందంటే బిడ్డలో ప్రోత్సాహం వల్లే. మరి ఆ పరిచర్య చంటి పిల్ల చూసుకున్నట్టు ఆవిడ సిస్టర్ కూడా ఆవిడ అన్ని పరిచర్యలు చేసింది. మరి ఈ విధంగా మరి తన జీవితం మొన్న శనివారం దినాన్ని 8వ తారీఖుని తన అంతిమయాత్ర పూర్తి చేసుకుని లోకయాత్ర ముగించింది. మరి కుటుంబం అయితే కుమార్తె ఇజ్రాయెల్ దేశంలో ఉంది. మరి పెద్ద కుమారుడు అయితే కువైట్ దేశంలో ఉన్నాడు. మరి వారి ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని. పెద్ద కుమార్తె ఇచ్చిన కుమారుడు కూడా కువైట్ దేశంలో మంచి జాబ్ చేసుకుంటున్నాడు. వారి కోసం మా కుటుంబాలందరి కోసం మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటారని కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. భాగ్యవతమ్మ గారి గురించి చక్కని మాటలు తెలియజేసిన మర్ది గారు భీమారావు గారు బట్టి ప్రత్యేక వందనాలు. భాగ్యవతమ్మ చాలా కష్టజీవి అని తెలియజేసి ఉన్నారు. ఆమె భర్త పేరు ధర్మరాజు గారు. అయినా వీరందరూ కూడా దేవుని సందులో అప్పటి అన్యజనులుగా ఉన్నప్పటికీ పిల్లరా దేవుని మహిమపరిచే కృప దేవుడి దినమందు వారికి ఇచ్చారు. రామస్వామి గారికి వెంకట నరసమ్మ గారికి ఎదురెళ్ళటానికి వీల్లేదు, మాంగారికి ఎదురెళ్ళటానికి వీల్లేదు, బావుగారికి ఎదురెళ్ళటానికి వీల్లేదు. కనుక వాళ్ళు వస్తుంటే తప్పుకోవాలి. ఇక్కడ అరుగు మీద కూర్చుని ఉండటానికి కూడా వీల్లేదు. తెల్లారగట్ల లెగిసి పనులు చేసుకోవాలి. అటువంటి భాగ్యవతమ్మ యొక్క జీవితం ఒక మాదిరికరమైన జీవితం. మర్దిగారులు 5 మర్దిగారుల్ని చక్కని రీతిలో నడిపిస్తూ 5 తోడుకోళ్లతో జీవిస్తూ పిల్లరా 3 బిడ్డలు కలిగి కుమార్తె ప్రస్తుతం అనంత ఇజ్రాయెల్లో ఉంది. తన ప్రేమించిన భర్త మన మధ్యలో ఉన్నారు, సువర్ణరాజు గారు. వారిని ప్రేమించి దేవుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు. మహంతి సామ్యులు సెకండ్ ఇంటర్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. మహంతి అయితే కోయిట్లో పనిచేస్తూ ఉన్నారు. కనుక తన భార్యను బట్టి తనను బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పెద్ద కుమారుడు శివప్రసాద్ కూడా కోయిట్ దేశంలోనే ఉన్నారు. తన భార్య రాజేశ్వరిని బట్టి వారి 2 బిడ్డలు ప్రేమించి 2 బిడ్డలు రోహన్ ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్ రాసి వచ్చి ఉన్నాడు. ఇప్పుడే కుమార్తె శృతి. కనుక యవ్వనస్తులను బట్టి కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని కోరుచున్నాను. 2వ కుమారుడు శ్రీనివాస్, తన భార్య సుమ కూడా ప్రస్తుతం హైదరాబాద్లోనే బిడ్డల విద్య కొరుకుంటుంది. కనుక కుమారుడు జోయల్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోచున్నారు. బహుశా వచ్చే లక్షవారం నుంచి వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అనుకుంటాను. కనుక ఆ ప్రభు సన్నిధిలో ఇప్పుడు ఆ కుమారుడు కూడా చక్కని ర్యాంకులో పాస్ అయ్యేలాగున జెస్సికా తన ప్రేమించిన కుమార్తె జెస్సికాను బట్టి ప్రత్యేకంగా మర్దిగారులు తోడుకోడళ్ళు మనవరాళ్ళు అందరిని చక్కని రీతిలో నడిపించిన కుమార్తెగా కష్టజీవిగా మన మధ్యలో ఆమె ఈ లోక యాత్రను ముగించుకున్నది. ఆకాల టైంలో బలహీనత వచ్చినప్పటికీ కుమారుళ్ళు కుమార్తె ఆమెను చక్కని రీతిలో పరిచర్య చేయడానికి చక్కగా ఒక సహోదరుని కూడా పెట్టారు. ఆమె కూడా చాలా బాగా పరిచర్య చేసి ఆమెను చక్కని రీతిలో చూసుట్లో గొప్ప ధన్యత కలిగి ఉన్నది. కనుక చేరవచ్చిన మీ అందరికీ కుటుంబం గురించి తెలియాలి కనుక నేను ఈ మాటలు తెలియజేసి ముగిస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఇంకనూ ఆశీర్వదించాలని కుటుంబస్తులు ఇంకా కొంతమంది మాట్లాడటానికి ఇష్టపడుచున్నారు. మొదటిగా పిల్లరా సమయాన్ని చూసుకుని 5 నిమిషాలు మించకుండా మాట్లాడారు ఎవరు మాట్లాడినప్పటికీ. మొదటిగా పాపాయి అమ్మగారు మాట్లాడతారు. రెండవదిగా
మాణిక్యాలరావు గారు మాట్లాడతారు. మూడవదిగా నల్లి రమేష్ గారు మాట్లాడతారు. నాలుగవదిగా పాస్టర్ పౌలు గారు మాట్లాడతారు. 5 నిమిషాలు మించకుండా కుటుంబం గురించి వారికి తెలిసిన విషయాలు తెలియజేసి దేవుని మహింపరచాలని కోరుచున్నాను. వాళ్ళ వివాహం నా వివాహం కూడా ఆ సంవత్సరంలోనే అయింది. వాళ్ళది హిందూ మ్యారేజే, నాది హిందూ మ్యారేజే. అయితే మన రాజారావు నాంది బేబిది ఇద్దరిది కలిపి చేశారు. మా బావగారిది మాది అలాగే చేశారు. మరి అయితే ఆ సమయంలో మరి భాగవతమ్మ చాలా చురుకైంది. చురుకంటే మామూలుగా కాదు, పరుగే. ఆమె పనుల్లో ఏంటి, ఏ విషయంలో ఏంటి, పరుగుతోనే పనిచేస్తూ ఉండేది. ఎందుకంటే దిగువరి ఫలాన్ని చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అప్పుడు గరిసేయి కాదు కనుక చిన్న చిన్న మరి సంసారాలు నడాలంటే చాలా అధిక పరిస్థితిగా ఉండేవి. అయితే మరి తాత అయితే మరి కుటుంబాన్ని మరి చెప్పుకోవాలంటే మరి తాతయ్య ఉండేవాడు అప్పుడు, భీమరావు గారు తాతయ్య. మరి ఆయన చాలా గొప్పవాడు సంపాదనలో. అసలు తేగ కూడా ఎవరిని తిన్నిచ్చేవాడు కాదు, బుర్ర కూడా తిన్నిచ్చేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన దుంపలు అమ్మడం, తేగలు అమ్మడం, ఆ రీతిగా పావలా చొప్పున సమకూర్చి బిడ్డలకి సంపాదించిన ఆయన ముందు రామస్వామి గారు తండ్రి సంపాదించిన ఆస్తి వీరిది. తాత ఆస్తి తప్ప రామస్వామి నాన్న పెత్తనమేమి ఉండేది కాదు. మాట్లాడడానికి వీల్లేదు ఆ తాత దగ్గర, అసలు బయట కనపడడానికి వీల్లేదు. అంతరీతిగా ఈ సంసారంలో అందరినీ కూడా క్రమంగా మర్యాదగా ప్రతి ఒక్కరి కుటుంబం, మరి ఈ 5-6 కుటుంబాలు కూడా మరి ఆయన రామస్వామి తాత ఉన్నప్పుడు జాగ్రత్తగా మసారు. ఇప్పుడైతే కొద్దిగా మాట్లాడుతున్నారు కానీ గ్రామంలో వాళ్ళతో, అప్పుడు గ్రామస్తులతో కూడా స్నేహం ఉండేది కాదు. పని చేసుకోవడం, పరుగుని రావడం, ఇంట్లో పని చూసుకోవడం, పొలంలో పని చూసుకోవడమే తప్ప వాళ్ళ ఇతర స్నేహాలు ఉండేవి కాదు. ఇతరుతో కలిసి ఉండే విధానాలు ఉండేవి కాదు. ఎవరితో మాట్లాడడానికి కూడా భయపడేవారు. అటువంటిది సంసారం ఇది. ఆ రీతిగా మరి వెంకన్న తాత కబులు తాతయ్య పేరు మర్చిపోయాను నేను. రామస్వామి తాత ఇది జ్ఞాపకం ఉంది. కానీ మరి రామస్వామి తాత మరి భార్య ఆ తాతమ్మ కూడా చాలా ఉత్తమరాలు. బావగారికి మామగారికి ఎంత జడిసిదో, ఏ విషయంలో సరే కొంచెంలాగా ఎవరితోటైనా మా అమ్మతోటి కదా ఎల్లమ్మ దగ్గరుండేవారు కాబట్టి, వీళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మా అమ్మోళ్ళు ఇల్లి ఈ చప్పలోళ్ళు ఇల్లి ఇక్కడ ఉండి కాదు, అవతలుంటే ఉండటానికి బేబితో మేమంతా ఉండేవాళ్ళం కాదు. కానీ ఈ పాప గేదెల ఈశ్వరత్నం వాళ్ళ అక్క, నేను, తర్వాత ఆదిలక్ష్మి, ఇలాంటి వాళ్ళం కలిసి సత్యవతి, ఇలాంటి వాళ్ళం కలిసి ఆడుకునేవాళ్ళం. కానీ బేబీ మాత్రం ఎవరితోనూ కూడా మాట్లాడేది కాదు, వచ్చేది కాదు, కలిసేది కాదు. అటువంటి విధంలో సంసారాన్ని భాగ్యం ఎంతో. మరి అత్తమ్మ ఇప్పుడు ఎందుకు లంకలోకి పరిగెడుతున్నావు అని ఆవిడ కొయ్యటం మానేసి నాన్న చనిపోయిన తర్వాత కూడా, ఆమె వయసు అయిన తర్వాత కూడా మరి పరుగులు నేను మొక్కలకు నీళ్ళు వేస్తాను పాప వచ్చేస్తాను అనేది. మరి మొక్కలంటే ఆమెకి ప్రేమ. మొక్కలు లంకలు అన్నీ కూడా ఆమె పెంచిన మొక్కలే. వీళ్ళగా నీళ్ళు కూడా వేసేవారు కాదు ప్రసాద్ గారి. మరి సీను కానీ పెంచిన మొక్కలు కాదు. కానీ ఆమె నీళ్ళేసి బిడ్డల కొరకు ఆ రీతిగా అభివృద్ధిపరిచిన సంసారాన్ని మరి 3 బిడ్డలు కూడా దేవుని కృపలో మరి లాస్ట్లో రామస్వామి తాతే మారారు. అలాగే తాతమ్మ కూడా మారింది. మరి వారి దేవునిలో ప్రార్థన, జాన్ గారు వచ్చి ఇంటికాడ ప్రార్థన చేయడం, ఆ రీతిగా వారిలో కూడా దేవునిలోకి వచ్చారు. వచ్చినప్పుడు వారు నాయనమ్మ కూడా అలాగే వచ్చింది. ఆ రీతిగా ఈ కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ వారిలోనే మార్పు వచ్చింది. రాజారావు నాన్నలో కూడా మార్పు వచ్చింది. మరి ఆ దేవుని సన్నిధికి వెళ్ళే సమయానికి వారి కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది. ఆ రీతిగా ఈ సంసారాలు మరి అభివృద్ధికి వచ్చాయి. బిడ్డలందరూ కూడా ఆ యొక్క ప్రార్థన ద్వారానే, విశ్వాసం ద్వారానే, నమ్మకం ద్వారానే, కష్టం ద్వారానే, ప్రతి కుటుంబం కూడా కష్టచిత్తం వాళ్ళది, మామూలుగా కాదు. ఈ 6 అన్నదమ్ములు కూడా కష్టపడి సంపాదించుకున్నదే. కానీ వారి రెక్కల చెమట ఈ రోజుకి కూడా ఎవరు కూడా ఒకరిదొకరు ఉమ్మడిగానే చేసుకుంటారు. ఆ పొలాలు ఒకరికొకరు మరి ఇవడిబాటుగా ఉండరు. ఆ రీతిగా ఏదొచ్చినా మరి వారు 6 అలాగే అక్క కుటుంబం అన్నీ కూడా చుట్టూరు కూడా వారి కుటుంబాలు ఏకమై దేవుని ప్రేమలోను వారి ప్రేమలోను వరిదెల్లుతూ ఈ రీతిగా ఆశీర్వదింపబడి వారి బిడ్డల్ని మరి దీవించి ఆశీర్వదించి వారి కృపలో, దేవుని కృపలో భద్రపరిచిన దాన్ని బట్టి సేవకు యొక్క కుటుంబాన్ని
సేవకులు చేసేటటువంటి కుటుంబాలు నేను ఆ రీతిగా మా అందరి కుటుంబాలు కూడా ఈ రీతిగా ఆశీర్వదింపబడ్డానికి దేవుని కృపని దేవుని ఆశీస్సులని ఇచ్చిన సాటిని చెప్పి ముగిస్తున్నాను. ప్రభు స్తోత్రాలు. సమయించిన దైవదాసులకి కుటుంబస్తులకి నా ప్రత్యేక వందనాలు. ఆమేన్. దైవజనులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి దుఃఖంలో ఉన్నటువంటి నల్లివారి కుటుంబం అంతటి కూడా ప్రభు ఆదరించి ధైర్యపరచాలని మరి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ, అలాగే మా పాస్టర్ నెహమ్య గారి కుమారుడు ప్రకాష్ గారికి ఇంకా కూడి వచ్చిన అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సమయంలో దైవజనులు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను 5 నిమిషాల్లోనే ముగిస్తాను. మరి ముఖ్యంగా భాగ్యతమ్మ గారి గురించి చక్కటి మాటలు నాకంటే ముందు అందరూ కూడా తెలియజేసి ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక మాట చూసినట్లయితే, నిరీక్షణ లేని ఇతర వారి దుఃఖపడకుండా నిమిత్తము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో ఆ విధంగా వారు తిరిగి లేస్తారని సెలవిచ్చి, ఆ రాకడలో మనకంటే ముందు ఆమె దేవుని సన్నిధిలో ఉన్నదని మనం అందరూ గుర్తెరగవలసినది. ప్రత్యేకించి కుటుంబస్తులు కూడా గుర్తెరగాలి. భాగ్యతమ్మ గారి గురించి నాకు చాలా పరిచయము. ఈ ప్రక్కన ఉన్నదే మా ఇల్లు అండి. ఇలా మేము తెల్లారితే ఒకళ్ళు మొక్కలు చూసుకోవాలి. ఇందాక ఆంటీ కానీ భీమన్న గారు కానీ చెప్పిన విషయాల ప్రకారం చూసినట్లయితే ఒక 40 సంవత్సరాల క్రితం ఈ మన తూర్పులంకలో కొంచెం ఆహారం కలిగి సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబాలు ఏంటంటే నెల్లి రామస్వామి గారు, బందెల సుబ్బారాయుడు గారు, చింతా సుబ్బారాయుడు గారు. వీళ్ళు అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇప్పుడు కూడా కష్టజీవులండి. ఎస్పెషల్లీ ప్రత్యేకించి భాగ్యతమ్మ గారు గురించి చెప్పాలంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందని చెప్పారు. అదే ఇక్కడ ఒక మాట రాశారు, నిజంగా భాగ్యం ఇచ్చి మాకు నువ్వు వెళ్ళిపోయమ్మా అనే ఒక మాట ఇక్కడ రాయబడింది. ఆ ప్రకారంగా ఆమె ఎప్పుడు కూడా ఇందాక ఆంటీ చెప్పింది కదండి, సమాధానం నడిచి వెళ్ళటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చాలా సురికైనటువంటిది, ఎప్పుడు కూడా కష్టపడుతుండేది. ఎప్పుడు ఆ యొక్క బిడ్డలు ఎలా బిడ్డలు వారి కొరకు ఏది కూర్చాలి, ఏది పోగేయాలి, ఏది సంపాదించాలి. ఆ సొసైటీలో ఎంతో భూమి ఉంది వీళ్ళకి, అవన్నీ కొబ్బరి చెట్లు ఏం చేసి ఆ మొక్కలన్నీ కూడా తిరగబెట్టేసేది. ఎప్పుడంటే మేము లేచి ప్రార్థన చేసుకునేటప్పటికి అప్పుడే లంకలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసేది, ఎలుగు వచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చేసేదండి. అంత కష్టపడేటువంటి బిడ్డ భాగ్యతమ్మ గారు. ఇంకా ప్రత్యేకించి ఆమెకు మొక్కలంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. ఏదైనా పూల మొక్క కొనుక్కొస్తే బాబాయ్ ఎక్కడ కొన్నావు, ఇది ఎంత, నాకు కూడా ఉడితే అమ్మని అడిగేది. మొక్క పాత్ర వెంటనే మందు పెట్టేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధమైనటువంటి మొక్క ఆ విధంగా ఆమె జీవితాన్ని కొనసాగించిందండి. చాలా కష్టజీవి. అలాగే రాజారావు తాతయ్య గారు కూడా మరి ఆ మొదట్లో ఈ యొక్క గ్రామంలో ఆ భజన చేయటంలో ఆయన మాకు అందరికీ గురువుగారు. మేమందరికి కూడా మొట్టమొదటిగా తాతలను అండి, మేమేమి క్రైస్తవులం కాదు. దేవుని మహాకృపను బట్టి అనేకులు పరిశుద్ధుల ప్రార్థన బట్టి ఆ దేవుడు మమ్మల్ని రక్షించుకుని అనేకమైన అద్భుత కార్యాలు చూడటానికి ఆ జీవగల దేవుని గురించి తెలియజేయటకు దేవుడు కృపనిచ్చున్నారు. ఆ ప్రకారంగా ఈ కుటుంబం రక్షించబడి ఆ సీను అలాగే మరి ప్రసాద్ కుటుంబాలు కూడా అనేక మా యొక్క నెహమ్యా గారు ఉండగా కూడా అనేక కృతజ్ఞత కూడికలు ఎడతానికి గాను అనేకమైనటువంటి ఆ మీటింగ్స్ పెట్టి ఆ దైవజనులను సత్కరించేటువంటి మంచి కుటుంబం. ఎప్పుడు నెహమ్యా గారు చెప్పేవారు, అనంతలక్ష్మి చాలా కష్టపడేది, అలాగే రాజారావు గారు కష్టపడేవారు, భాగ్యతమ్మ గారు కష్టపడేవారు, ఎప్పుడు మా ధాన్యం ఇక్కడ ఎండేసేవారు, ఈ విధంగా చెప్తూ ఉండేవారు అంట. వీళ్ళందరూ కూడా ఆ ప్రకారంగానే తల్లి ఏదైతే కష్టం చేస్తుందో ఆ ప్రకారం అనంతలక్ష్మి కానీ ప్రసాద్ కానీ మరి ప్రత్యేకించి సీన్ కానీ మరి వారి యొక్క విధిలో ఎప్పుడు కూడా స్వామర్థానం మీద వారికి తెలియదు. ఒక్క నిమిషం సరైన నిద్ర కూడా పోడ సీను ఆ విధంగా తన వృత్తిలో కూడా ఉన్నత స్థానాన్ని చేరాడు. బిడ్డలను చదివించాలని హైదరాబాద్లో కాపురం పెట్టారు. అలాగే తల్లి వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఒక మనిషిని పెట్టి ఆమెకు చక్కటి సహకారం అందించారు. అలాగే మధ్యగారులు, అలాగే మరి ముఖ్యంగా ఒక విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే సంపతరావు గారు కానీ ఆ పక్కన బేబాక్క కానీ ఈమె భాగ్యతమ్మ గారు కానీ నన్ను చాలా ఇష్టపడేవారు. వచ్చి నాకు చాలా మంచి ఆలోచన చెప్తూ ఉండేవారు, నాతో ప్రేమగా మాట్లాడేవారు. సంప్రదాయ తాతయ్య అయితే మేము ఏ పొలం కొన్నా ఆయనే మాకు ముందుండి నడిపించేవారు. బైబాక్ కూడా మరి చక్కగా వచ్చి సమాధానం మాట్లాడేది. భాగ్యతమ్మ గారు కూడా నన్ను ఎంతో ప్రేమించేవారు. ఈ విధంగా ఆవిడ లేకపోవడం, ఆ పక్కనే బేబాక్ లేకపోవడం, సంప్రదాయ గారు లేకపోవడం మాకు ఎంతో తీరం లోటండి. ఆ విధంగా సంప్రదాయ గారు ఎన్నోసార్లు చెప్పారు, అమ్మ నువ్వు వంగిపోయి ఇంకొక కొయిటే వెళ్ళొద్దు, నువ్వు నీకు ఎప్పుడే షుగర్ వచ్చేది, నీకు వెళ్ళొద్దు అన్నా సరే ఆమె వినకుండా మరలా బిడ్డల కొరకు ఆమె ఒకసారి గల్ప వెళ్ళటం మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఈ విధంగా కుటుంబం కొరకు చాలా కష్టపడ్డదండి. ఇంకా చాలా గొంతులైన దైవజనులు ఉన్నారు. సమయాన్ని వృధా చేయకూడదు కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరొక్క మాట 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను.
ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దావీదు అంటాడు, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను శారదీని అంటాడు. అది చేత మనల్ని శారదీసే దేవుడు అంటే తల్లిదండ్రులు మన కొరకు కష్టపడతారు, ఎన్నో మన కొరకు సిద్ధపరుస్తారు, కానీ వారు మనకు శాశ్వతంగా ఉండరు. ఈ లోకంలో మనం కూడా యాత్రికులు పరదేశమైన అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం ఏంటని చూసినట్లయితే, స్త్రీ తన కన్నబిడ్డను కరుణింపకుండా మరిచిను, చూడము నేను నిన్ను మరువను, నా అరచేతుల మీద చెక్కిన నీ ప్రాకారంలో ఎదుటని ఆ యొక్క వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ప్రకారంగా విడిపడినటువంటి పెద్ద కుమారుడు కుటుంబం, కుమార్తె కుటుంబం, అలాగే చిన్న కుమారుడు వారి కుటుంబం, అలాగే అల్లుడు, అలాగే వీళ్ళందరూ కూడా మధ్యగారులు, ఆ యొక్క తోడుకోళ్ళు, వీళ్ళందరూ కూడా ఆదరించబడాలని, ప్రత్యేకించి మన సంఘ బిడ్డలు కూడా ఆ లోటును భరించాలి, ఆ కుటుంబం కొరకు ప్రార్థించాలి కోరుతూ, మరి ఆమె గురించి ఎన్ని చెప్పినా కూడా సరిపోదు. అటువంటి ఉన్నతమైన జీవితం, కష్ట జీవితం చేసి జ్ఞానవంతురాలు తనీలు కొడుతున్న ప్రకారంగా కుటుంబం ఆ యొక్క కుమారులను కుమార్తెను చాలా ఉన్నత స్థానంలో ఉంచి ఆ చివరిగా మనోడు వివాహం కూడా చూసి ఈ లోకయాత్ర ముగించి దాని గురించి విచారపడవలసిన పని లేదు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీరందరూ కూడా ఆదరించి దారిపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు శుభనామముల వందనాలు తెలియజేస్తూ కొద్ది మాటలు ఆశీర్వదించిన థ్యాంక్ యూ. ప్రైస్తలో నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి నడిపించాలని మనసావాచ కరుణ త్రికరణ శుద్ధిగా త్రియేక దేవుని వేడుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కుటుంబంతో ఉన్న నా అనుబంధం ఏంటంటే, నేను రాజారావు గారు భాగ్యవతి దంపతుల మరి జ్యేష్ఠ కుమారుడైనటువంటి మరి ప్రసాద్ గారి యొక్క తోడల్లుడిని, నేను శివప్రసాద్ అంటారు, నేనైతే ప్రసాద్ అని పిలుస్తాను, వారి తోడల్లుడిని. ఆ విధంగా ఈ కుటుంబంతో నాకు బంధుత్వం ఉంది. మరి ఆ తర్వాత ఈ మధ్యనే మరి ప్రియ చెల్లి అనంతతోటి వియ్యం అందటం జరిగింది. నా కుమార్తెను మరి వారి కుమారుడికి ఇవ్వటం జరిగింది. మరి ఈ విధమైనటువంటి అనుబంధం ఈ కుటుంబంతో ఉంది. నాకు ప్రసాద్కి వివాహం అయిన మొదట్లో మరి నాకు ఒక సహోదరి ఉంది, అన్నదమ్ములు లేరు. ప్రసాద్కి వివాహం అయిన తర్వాత తోడల్లుడిగానే కాక నాకు సొంత తమ్ముడిలా నాతో ఉంటా ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నన్ను తీసుకెళ్తూ ఉండేవాడు, నాకు కూడా ఉంటా ఉండేవాడు. అంత అనుబంధం మా ఇద్దరి మధ్యన ఉంది. మరి తల్లిగారు భాగ్యవతి గారు గల్ఫ్లో ఉంటా ఉండేవారు, ప్రసాద్ గారితో పాటు వీరిరువురు గల్ఫ్లో ఉండేవారు. మరి ఇక్కడ శ్రీను అప్పుడు చదువుకుంటా ఉండేవాడు. రాజారావు నాన్నగారు అయితే మంచి నాయకత్వ, ముందుగా ఆయన గురించి చెప్పాల్సింది, లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన అన్నదమ్ములను మరి ఒక్కతాటిపై ఆయన ఉండి కుటుంబాన్ని అంతటిని మరి ఆయన నడిపించారని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. నా ప్రసాద్తో మా మరదలతో వివాహం అయిన తర్వాత నేను చూసినప్పుడు ఈ లక్షణాలను నేను గమనించడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు ఆంటీ గల్ఫ్లో ఉన్నప్పుడు మరి శ్రీను ఇక్కడ చదువుకుంటూ ఉండేవారు. వారు ఆ గల్ఫ్లో ఉండి తమ్ముడిని ఇక్కడ చదివించేవారు. తమ్ముడు ఫోటోగ్రఫీలో నైపుణ్యత సాధించి అందులో ముందుకు సాగుతూ ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు. అదేవిధంగా చెల్లి అనంత బావగారు మరి సోన్రాజ్ గారు కూడా కువైట్ ప్రాంతంలో ఉంటా ఉండేవారు. వీరందరూ కూడా కుటుంబానికి సహకారంగా ఉండి కుటుంబాన్ని నడిపిస్తూ ఉండేవారు. మరి ఆంటీ వృద్ధాప్యంలో కూడా, అంటే వార్ధక్య ఛాయలు వచ్చినప్పటికి కూడా ఆమె బిడ్డల పట్ల నా కుటుంబం, నా బిడ్డలకి నేను ఇంకా సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె గల్ఫ్ కూడా మొన్నటిదాకా చేయటం జరిగింది. గల్ఫ్ ప్రాంతంలో ఉండి బిడ్డలకి ఆర్థికంగా బలాన్ని అందించాలని ఆమె చేసిన ప్రయత్నం నేను నా కళ్ళారా చూశాను. మరి వచ్చిన తర్వాత ఆమె కొద్దిగా అనారోగ్యం పాలవటం జరిగింది. ఈ అనారోగ్యం కలిగినప్పుడు ఇద్దరు కోడళ్ళు, పెద్ద కోడలు చిన్న కోడలు చాలా బాగా చూసుకుంటూ ఉండేవారు. మరి అయితే శ్రీను తన బిడ్డలను చదివించుకోవడానికి హైదరాబాద్ ప్రాంతం వెళ్ళినప్పుడు పెద్ద కోడలు దగ్గరుండి చూసుకుంటూ ఉండేది. కానీ మరి ఆమె కూడా బిడ్డలను చదివించుకోవాలనే కారణంతో ఒక కేర్ గివర్ని ఆమెకు పెట్టడం జరిగింది. ఆ కేర్ గివర్ కూడా ఆమెను చాలా బాగా చూసుకుంటూ ఉండేది. శ్రీను గారు మరి రాజేశ్వరి పెద్ద కోడలు వీరి పర్యవేక్షణలో ఆమెను ఆ కేర్ గివర్ సంరక్షణలో వారు చాలా బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ బిడ్డను అవసాన దశలో ఉన్నటువంటి భాగ్యవతి గారిని చాలా బాగా చూశారని నేనైతే చెప్పగలను. ఆ తల్లి చాలా శ్రమజీవి. ఇక్కడ గల్ఫ్ మానేసి ఇక్కడ ఉన్న టైంలో కూడా ఆవిడ మధ్యలోనే ఆయన త్వరగానే వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిన కుటుంబాన్ని ఆవిడ మరి కుటుంబ యజమాని లేని కుటుంబాన్ని ఆవిడే యజమానిగా ఉండి ఆ కుటుంబాన్ని వృద్ధిలోనికి తెచ్చింది. మరి అనంత్ కూడా కుమారులతో సమానంగా మరి తల్లికి సేవ చేయటంలోనూ ఆర్థికంగా మరి కావలసిన అక్రతలు చూడటంలోనూ అనంత్ కూడా సేమ్ కుమారులతో పాటు సమానంగా ఆమె కూడా చేసిందని చెప్తూ ఉన్నాను నేను, నాకు తెలిసిన దాన్ని బట్టి. అయితే ఆ ప్రియ తల్లి చాలా కష్టజీవి.
కుటుంబం గురించి తపన పడింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరి కుటుంబంలో ఇలాంటి బాధ్యతలు కలిగి ఉండాలని ఆమె మనకి మాదిరి విడిచి వెళ్ళిందని నేను నమ్ముతూ ఉన్నాను. దూరదేశంలో ఉన్న తమ్ముడిని, ఆ ప్రియ చెల్లిని, ఇక్కడ ఉన్నటువంటి వారి సంపూర్ణ కుటుంబాన్ని ఆ త్రియేక దేవుడు ఆదరించి నడిపించాలని నేను మనసారా కోరుకుంటూ నా ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. మరి సమయం ఇచ్చిన పాస్టర్ ఆనందజ్యోతి గారికి, చేరి వచ్చిన మరి దైవజనులందరికీ, అలాగే విశ్వాసులకు, కుటుంబ సభ్యులకు దేవుని పేరట వందనాలు. మరి ఈరోజు మరి భాగ్యవతి గారు అంటే ఎవరో చెప్పాలి కదండి. భాగ్యవతి గారు గురించి చాలా విషయాలు తెలియజేశారు. అసలు భాగ్యవతి గారు ఎవరో ఆ విషయాలు చెప్పాలి. భాగ్యవతి గారు నల్లివారి ఇంటికి రాకముందు, వాళ్ళ కోడలు కాకముందు ఎవరో చెప్తాను. ఆమె గొంది గ్రామంలో దొండపాటి వెంకాయమ్మ ఎస్తేరు తిరుపతి వారి దాంపత్య జీవితంలో మరి వారికి 5 సంతానం. వారిలో 2 కుమారులు, 3 కుమార్తెలు. వారిలో మరి మొదట పెద్ద కుమారుడు మా నాన్నగారు, తర్వాత మరి కుమార్తె గొంది గ్రామంలోనే వివాహం చేసుకుంది. 2వ కుమార్తె నల్లి భాగ్యవతి గారు. భాగ్యవతి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. నాకు ఒక నిమిషం 2 నిమిషాలు ఎక్కువైనా మీరేం కంగారు పడకండి. చాలా చెప్పాలి, చాలా విషయాలు చెప్పుకొచ్చారు. భాగ్యవతి గారు కష్టజీవి చెప్పారు కదా. అసలు ఒక విషయం చెప్తానండి, ఆ విషయం మీరు ఆశ్చర్యపోతారనమాట. కష్టజీవి అంటే ఇప్పుడు మీరు కూర్చున్న వారిలో కొంతమంది మాత్రమే దీన్ని ఏమంటారో పని చేస్తారు. కొంతమంది అంటే పని చేయట్లేదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పని చేస్తారు. ఇంకా కొంతకాలం క్రితం చూస్తే చాలా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం తక్కువ పనిచేసేవాళ్ళు. అయితే కష్టపడుతుంది అంటున్నారు కదండి. ఆవిడ కష్టము ఎలాగ చెప్పాలో చెప్తున్నాను చూడండి. మనం కష్టపడితే ఎన్ని గంటలు కష్టపడతామండి? 8 గంటలు కష్టపడతాం, లేదా 10 గంటలు కష్టపడతాం. అప్పుడు అమ్మాయి అంటాం, అలసిపోతారు ఆడు. కానీ ఈవిడ కష్టమో చాలామందికి, మా ఊళ్ళకి తెలుసు ఎంత కష్టపడాలని అనుకునేదంటే తెలుసా అండి. 8 గంటలు 10 గంటలు కష్టపడి అలసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ అంతే. ఒక మాట చెప్తాను చూడండి, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈవిడ మనకి రోజులో పనిచేసే దినాలు ఎన్ని ఉంటాయి? 12 గంటలు ఉంటాయి. ఈవిడ 12 గంటలు పని చేసినా ఏమిటంటే తెలుసా, రోజుకి 24 గంటలు కదా, 12 గంటలే పని చేస్తున్నాం. ఈ రాత్రి సమయం కూడా పగలలాగా ఉంటే 24 గంటలు పనిచేసేయచ్చు అంట. నేను అర్థమైందా మీకు? అంటే కష్టము అని చెప్పారే, ఆవిడ ఎంత కష్టపడడానికి ఇష్టపడి. ఈ రోజుల్లో పుట్టినోళ్ళు అసలు కష్టపడడానికే ఇష్టం లేదు. అంటే కష్టం వస్తే ఊరు నాయనో ఊరు దేవుడు, చూడండి గ్యాస్ అయిపోతుంది, ఊరు నాయనో ఊరమ్మో నాకు గ్యాస్ లేకపోతే అన్నం పండు. పూర్వీకులు ఏం చేసేవారు? ఉదయం అంతా పని చేసేవారు, నెత్తిన పొలాల పోపు ఎత్తుకొచ్చేవారు, మరి చక్కగా వండి మరి అంటే 10 అయిపోయినా ఎంతైనా పిల్లలకు వండి పెట్టి నిద్రపోయేవారు. ఎందుకంటే పుట్టినరోజు దగ్గర, పెళ్లి రోజు దగ్గర, లేకపోతే బర్త్డేల దగ్గర, సూర్యుడు పట్టుకొచ్చిన దగ్గర అందరూ కూడా సంతోషిస్తారు. కేవలం బాధపడేది ఎక్కడంటే ఈ చనిపోయిన దగ్గరే. అసలు చావు అంటే ఎందుకు భయం వేస్తుంది మనిషికి? అసలు చావు వెనకున్న యొక్క రహస్యం ఏంటి? మనిషి పుట్టడమే గొప్ప. ఇప్పుడు చూడండి, బైబిల్లో 89వ కీర్తన చూడండి, 89వ కీర్తన 48వ వచనం చూడండి. బైబిల్ను టకటక నేను 4 నిమిషాలు ముగిస్తాను. చూడండి, దేవుడు చెప్తున్నాడండి, మరణము చూడక ఎవడనున్నాడండి? ఎవడనున్నాడా? అలా ఉండాలని 150 సంవత్సరాలు బ్రతకాలని తీసేయండి. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం తీయండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసంలో చూడండి, మన శరీరం ఉందా? శరీరంలో ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఎల్లపోగానే మీరైనా, నేనైనా, మన కన్నవారైనా, ప్రేమించిన వారైనా, గుడ్డివారైనా, అవిటివారైనా, చెవిటివారైనా, మోగవాడైనా, అవిటివాడైనా, ఎటువంటి వాడైనా చనిపోతే ఏం చేస్తారు?
ఒకవేళ రాజు చనిపోతే అద్దాలో పెట్టుకుంటాడా? గొప్ప మంత్రి చనిపోతే, గొప్ప ఉన్నవాడు చనిపోతే, ధనికుడు చనిపోతే అద్దాలో పెట్టుకుంటారు? పెట్టుకోరు. చూడండి, రక్త మాంసంలో చదవండి. దేవుని ఈ రక్త మాంసాలు ఏంటండి? శరీరంలో ఉన్నదేంటి? రక్తమో మాంసమో. దేవుని రాజ్యం స్వతంత్రించుకోదాం. చదవండి, జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరం ఏమవుతుంది తెలుసా? క్షయత, అక్షయత. అంటే ఇది ఏమవ్వాలి? చచ్చిపోవాలి, మట్టిలోకి వెళ్ళిపోవాలి. క్షయత, అక్షయతను స్వతంత్రించుకున్నది. కాబట్టి ఏం చేయాలంట? 53 చదవండి, కింద 53 చదవండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది కనుక నిత్యమైన ఈ శరీరము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ శరీరం ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం? మట్టిలోకి వెళ్ళిపోతుంది, కుళ్ళిపోతుంది అనుకున్నావా? మట్టిలోకి వెళ్ళిపోతుంది, కుళ్ళిపోతుంది అనుకున్నామా? ఒకటే యోహాను సువార్త 5వ అధ్యాయం ముగించేస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. చదవండి చదవండి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మీరేం ఆశ్చర్యపడకండి. భాగ్యం గారు చనిపోయారు అనుకుంటున్నారా? భాగ్యం గారు చనిపోయారు అనుకుంటున్నారా? మీరు ఎవరైనా చనిపోయారు అనుకుంటున్నారా? దీనిని గురించి ఆశ్చర్యపడకుడి. ఒకానొక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఎవరంట? చచ్చిపోయిన వారు. భాగ్యమా లేకపోతే భూమి మీద ఎవరు చనిపోయినా, పేదలు చనిపోయినా, ధనికులు చనిపోయినా, ఒకానొక కాలం, ఆశ్చర్యపడకండి, ఒకానొక కాలం వచ్చుచున్నది, సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఈ పాయింట్ అందరూ వినాలి. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. జాగ్రత్తగా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, భూమి మీద బ్రతికినంత కాలం మీరు మేలు చేసి జీవ పునరుత్థానానికి వెళ్తారా? కీడు చేసి? చెప్పండి, మీరే నిర్ణయించుకోండి. దేవుడి మాటలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి ప్రభా, నీ ప్రియదాసురాలు భాగ్యవతి గారిని మీ సన్నిధికి పిలుచుకున్నారు. ఆమె దాంపత్య జీవితంలో మరి ధర్మరాజు గారిని అనుగ్రహించి ఇరువురిని ప్రభా ఫలింపచేసి ప్రభా ఈ భూమి మీద తన జీవిత కాలం అంతా కూడా మరి ప్రభా నీకు మహిమార్థమై బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఈ యొక్క గ్రామంలో నీ యొక్క సేవకురాలుగా జీవించటానికి ప్రభా నీవిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ దాసురాలు విడిచినటువంటి కుటుంబానికి ప్రభా, మరి కుమారులకు, మరి వారికి ఇచ్చినటువంటి కుటుంబాలకు, కుమార్తె వారికి ఇచ్చిన కుటుంబానికి ప్రభా ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయండి. ప్రభా, ఆమె ఏ రీతిగా అయితే ఈ భూమి మీద నీ అందు విశ్వాసం ఉంచి రక్షించబడి నీ పని చేస్తూ ప్రభా బిడ్డలందరినీ ఎట్టి రీతిగా సంరక్షిస్తూ తన జీవితాన్ని ముగించుకొని నీ పిలుపందుకు నీ వద్దకు వచ్చిందో, అలాగే తనకిచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ప్రభా నీ మార్గంలో నడవటానికి ప్రభా మరి ఇదిగో ఆదరణ కలిగేటువంటి ప్రభా నీ మాటలు ప్రభా దుఃఖమును తీసివేసి సంతోషాన్ని ఇస్తానని, మరి ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని ప్రభా నువ్వు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన ప్రకారం ప్రభా మరి కుటుంబాన్ని బిడ్డలను మీరు ఆదరించమని చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఆమె యొక్క జీవితంలో ఆమె ఎట్టి రీతిగా జీవించి అందరి విషయంలో ఎట్టి ప్రభా గొప్పగా జీవిస్తూ వచ్చిందో తన జీవితాన్ని మరి చెప్తూ వచ్చారు నాయన. మరి చెప్పిన వారిని దీవించండి. ఈ యొక్క దైవజనులందరినీ ప్రభా మరి ఇదిగో వచ్చారు, మంచి వాక్యాలు నీ యొక్క ఆదరణ మాటలు అందిస్తూ ఉండగా మీరు మాట్లాడండి, అందరిని ఆదరించండి, నిత్య జీవం కొరకు సిద్ధపరచుమని ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ మా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో తిరిగి రాబోతున్న మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది పెద్ద పెద్ద దైవజనులు, రెవరెండ్లు, చక్కని సంఘ కాపరులుగా పెద్ద పెద్ద సంఘాలని కాస్తున్న కాపరులుగా ఉన్నవారు ఈ స్థలంలో ఉన్నారు. ఎవరు నిలబడినావు గంటంపావు గంటన్నర మాట్లాడగలిగిన శక్తి కలిగిన వారే, కానీ సమయానుకూలంగా మాట్లాడాలి కనుక ప్రభునామను బట్టి వారిని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. 8 నిమిషాలు మించకుండా ప్రతి సేవకుడు మాట్లాడాలని కోరుచూ ఉన్నాను. కనుక ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉంటుంది కనుక మరి మీరు
దేవుని ఆత్మ ద్వారా స్వాధీనంలోండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని కోరుచున్నాను. ఒక శరణం పడదామా? పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. సమయమందు మొదటిగా మా ప్రియ సహోదరులు రాపక్ మోహన్ రావు గారు పాస్టర్ గారు, సగ్నేటిపల్లి మండల సెక్రటరీ గారు, అప్పనరాము లంక సేవకుల యునైటెడ్ సేవకుల సెక్రటరీ గారు కూడా సమయమందు ఎవరు మాట్లాడినా 8 నిమిషాలు మించకుండా మాట్లాడిన ప్రభునామని బట్టి కోరుచును సమయాన్ని. మా సహోదరి మా యొక్క భాగ్యవతి గారి యొక్క ఓదార్పు లేదా ఆదరణ కూడికకు అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి స్థానిక సంఘ దైవజనులు, మా యొక్క సంగటిపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ యొక్క ఉపాధ్యక్షులైనటువంటి ఆనంద్ జ్యోతయ్య గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదికని అనుకున్న సేవకులందరికీ పేరు పేరున వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి సంఘము బంధుమిత్రులందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా తల్లిని కోల్పోయి దుఃఖసాగరంలో ఉన్నటువంటి కుమారులు ఇరువురు, వారి కుటుంబాలకి, కుమార్తె వారి కుటుంబాలకి, మరి అక్క యొక్క 5 మరుదులు, తోడుకోడళ్ళు, వారి రక్తసముద్రులు, బంధుమిత్రులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది. అప్పనరావులంక కొత్త లంకలో ఉన్నటువంటి మా రాపక్క వారి యొక్క కుటుంబం, ఇక్కడ నల్లి రామస్వామి గారి యొక్క కుటుంబం, రామస్వామి గారు మా మేనమామ గారు. ఆ రకంగా ఈ కుటుంబానికి, మా రాపక్క వారి కుటుంబానికి చాలా అవినావ సంబంధం, బంధుత్వం కలిగినటువంటి రక్త సంబంధం కలిగినటువంటి వారు మేము. ఆ రకంగా అక్క గురించి మాకు చాలా సంవత్సరాల నుండి పరిచయం, చాలా ఆప్యాయతగా మమ్మల్ని పలకరించేది. చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి అక్క అని చెప్పడానికి చాలా ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ చిన్న బ్యానర్ వేశారు. ఆ బ్యానర్ మీద మరి మా బావగారు రాజారావు గారు, అక్క భాగ్యవతి గారు ఇద్దరు కూడా ఫోటోలు వేశారు. అంటే వారిద్దరు కూడా వారి బిడ్డలను విడిచి ప్రభునందు నిద్రించారు. రక్త సంబంధుల్ని, తోబుట్టువుల్ని అందరిని విడిచి ప్రభు సన్నిధిలో ఉన్నారు. దానికి సంబంధించిన ఒక పరిశుద్ధ గ్రంథం లేఖన భాగము 27వ కీర్తన 10వ వాక్యంలో భక్తుడు, తల్లిదండ్రులు విడిచినను, నా తల్లిదండ్రులు విడిచినను, లేదా మా తల్లిదండ్రులు విడిచినను యెహోవా మమ్ములను చేరదీయును. తండ్రి విడిచి చాలా కాలం క్రితమే తండ్రి గారు విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ మధ్యనే 11 రోజుల క్రితం తల్లిగారు కూడా బిడ్డలను విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. 90వ కీర్తన 3వ వచనం ప్రకారంగా ఆయన పిలుచుకున్నాడు. నరులారా తిరిగి రమ్మని ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుపును గౌరవించి మన్నించి ఎవరమైనా మరలా తిరిగి ఆ పరదేశకు వెళ్ళవలసిన వారమే. ఆ క్రమంలో భాగంగా అక్క వెళ్ళింది. తండ్రి విడిచారు, తల్లి విడిచారు. అయినా నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, మిమ్మల్ని నేను చేరదీస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్క విడిచి వెళ్ళినట్టు, బావగారు విడిచి వెళ్ళినటువంటి బిడ్డల ముగ్గురికి కూడా గొప్ప భరోసా ఇస్తామన్నారు.
మీ తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయినా నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే విడువను, నేను మిమ్మల్ని చేరదీస్తాను అని దేవుడు మీ ముగ్గురిని కూడా ఆయన చేరదీసి ఆదరిస్తాడు. అటువంటి ఆదరణ మీకు కలగా నేను మనసారా కోరుకుంటామన్నాను. మరొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని, అది ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట. తల్లి మిమ్మల్ని ఎలాగ ఆదరిస్తాదో, ఎలాగ ఆదరించారో, మీ తల్లిదండ్రులు మీ బిడ్డలైన ముగ్గురిని ఏ రీతిగా ఆదరించారో అంతకంటే ఎక్కువగా పరమ తండ్రి అయినటువంటి ఆ ప్రభు వారు మిమ్మల్ని ఆదరిస్తాను అని వాగ్దానం చేస్తారు. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అని మాట కూడా వ్రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఒక మాట లేదా ఒక భరోసా, ఆయన ఆదరించేటువంటి తండ్రి మనకున్నాడు. ఆయన ఆదరణ కింద మన అందరం కూడా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, మరి సెగ్నెట్పల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ పక్షంగా, ఫెలోషిప్ సెక్రటరీగా ఈ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగా మనసారా కోరుకుంటా ఉన్నాను. అలానే అప్పనరామలంక పాస్టర్ ఫెలోషిప్ పక్షంగా, ఫెలోషిప్ సెక్రటరీగా ఈ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే అప్పనరామలంక కొత్త లంకలో ఉన్న మా రాపాక వారి యొక్క కుటుంబాలన్నింటి పక్షంగా ఈ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని మనసారా కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి వందనాలు తెలియజేస్తూ తిరిగి వారికి సమయాన్ని అండవర్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చక్కని సమయాన్ని ఆయనకి ఇచ్చిన సమయంలో సోదర ఈ సమయం అందు పాస్టర్ కిష్టాబర్ గారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. సమయాన్ని గమనించాలని, ఇంకా అనేక మంది రెవరెండ్లు చాలా మంది ఉన్నారు కనుక గమనించాలని కోరుచున్నాను. చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం నడిపిస్తున్న దైవజనులు ఆనందజ్యోతి గారికి, అలాగే చాలా పెద్ద సేవకులు ఉన్నారు వెనకాల మాట్లాడటానికి, యాజక బృందానికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి కుటుంబాన్ని గురించి వీరు 6 అన్నదమ్ములు, మరి పెద్ద కుటుంబము, మరి సహోదరి అక్కగారు అవుతారు నాకు, సహాదేవుడు గారు మా బామ్మది గారు, 40 సంవత్సరాల బట్టిగా ఈ కుటుంబంతో ఉన్న పరిచర్యం అది. వారు మరి చక్కని బిడ్డలను, మరి 2 కుమారులు కుమార్తెను, మంచి కుటుంబాన్ని మనం ఇప్పటిదాకా చక్కని మాటలు విన్నాం. ఎందుకంటే వారు చాలా కష్టపడి, గుణవతి అయిన స్త్రీ ఏ విధంగా పెండల కడ లేచి తన కుటుంబాన్ని ఏ విధంగా చక్కదిద్దుకుంటుందో ఆ మాటలన్నీ కూడా మనము ఇప్పుడు వరకు విన్నాం. మంచిది, అటువంటి పేరు మనము ప్రతి వారము కూడా కలిగి ఉండాలి ఇక్కడున్న వారము. ఎందుకంటే మరణము అనేది ఎప్పుడు వస్తుందో, ఎలాగొస్తుందో, ఇది చిన్న పెద్ద ఎవరికి కూడా తేడా అనేది ఉండదు. కనుక మనం మరణించక మునుపు ఈ భూమి మీద మన శాశ్వత జీవితము ఎలా ఉంది, ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనం ప్రభు యొక్క మహామహిమలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన భక్తి జీవితాన్ని లోకంలో మనం కలిగి ఉండాలి. నిజమొకప్పుడు మరి ప్రారంభ దినాల్లో ఈ కుటుంబం అన్య కుటుంబమే, మా కుటుంబం కూడా అన్య కుటుంబములే. కనుక దేవుని మహాకృపను బట్టి దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చి ఆయన వెలుగును గురించి విని మారు మనసు పొంది ప్రభు చిత్తానికి లోబడి కుటుంబంతో కూడా తన బిడ్డలుగా జీవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ప్రియుడా, జాతక ఆలోచన చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఈ మరణము భాగ్యవతి గారిని గురించి మనకేమి నేర్పిస్తుందంటే, ఒక దినాన్ని మనం కూడా మరణించాలి. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అనేది మనము మరి జాతక ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు అన్నారు, నేను వెళ్ళవలసి ఉంది, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని నేను సిద్ధం చేయబోతున్నానని ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ప్రియులుకుంటున్న మనం అందరం కూడా మారు మనసు అనే అనుభవాన్ని పొందుకొని, పాప క్షమాపణ పొందుకొని, పరిశుద్ధమైన జీవితాన్ని అనుదినము ప్రభుతో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఒక దినాన్న మనము పరలోకములో
తండ్రితో ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క దూరతోనూ బోరతోనూ ప్రభు దిగి వచ్చిన పరలోకం నుండి. ప్రియులుగా గమనించండి, ఆయన యందు ఎవరైతే నిద్రిస్తారో వారందరూ ఆ బోర శబ్దము విని ఒక దినాన్ని మధ్యాకాశంలోనికి మహిమా దేహాన్ని ధరించుకొని ప్రభుతో నిలబడటానికి అవకాశం ఉంటుందంట. అటువంటి భాగ్యాన్ని మనందరూ కూడా పొందుకోవాలి. ఆ విధంగా లేకపోతే ప్రియుడా, ఏదో నామకార్థ వ్యక్తిని ఈ లోకంలో మనం ప్రారంభించి జాగ్రత్తగా ఈ లోకంలో మనం కొనసాగించుకున్నట్లయితే మనం పరలోకంలో తండ్రితో ఉండలేము. తండ్రి రాజ్యంలోకి మనం ఎవరు కూడా ప్రవేశించలేము. ఒకటి పాతాళము, రెండోది పరలోకము. ఈ రెండు మార్గములు, ఈ రెండు మార్గాల్ని ఈ లోకంలో ఉంటున్నప్పుడే, మనము శరీరంతో ఉంటున్నప్పుడే ఈ లోక మాల్యత నుండి మనం సంపూర్ణమైన విడుదల పొందుకొని పరలోక రాజ్యం కొరకు మనం అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ మరణాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఏదో ఒక దినాన్న మనం మరిచిపోతాం. పౌలు గారు అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుడే క్రీస్తే, సావైతే నాకు లాభం అని మాట్లాడితే ఏదో లోకంలో ప్రభుత్వం ఉంటామని ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటే అంతేనే మంచిది. ప్రియులరా గమనించండి, ఎన్నో ఇటువంటి ఆదరణ కూటాలు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇప్పుడే ఇక్కడే ఉండి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ మన జీవితాలను మరి చక్కని మార్గాన్ని ఇక్కడ అంటున్నప్పుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన ప్రభుని యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా మనం అంగీకరించి పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడినట్లయితే ఎంతైనా బాగుంటుంది. కనుక ఆ మహామహిమలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భాగ్యమ్మ గారు చాలా కష్టజీవని చెప్పి అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావములు నీకొక్కడికి ఆరోపిస్తూ ఈ కూడిక ద్వారా ప్రభ, యాదాన్ని కూడిక ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభ సంపూర్ణమైన రక్షణ ఆనందము ప్రభ కలుగుటకు తండ్రి అయ్యా నువ్వే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారు దీవెన కుమారి గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయమందు పాస్టర్ గారు, రెవరెండ్ గారు అందరికీ పరిచయస్తులు, అప్పన్ రామలంకలో ఎన్నో సంవత్సరాల నుంచి చక్కని సాక్ష్యం కలిగి చక్కని సేవ చేస్తున్న వీళ్ళు అశోక్ గారి దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తారు. అందరం ప్రార్థనాపూర్వకంగా కూర్చుని వినాలని ప్రేమతో కోరుచు ఉన్నారు. దేవునికి వందనాలు. ఈనాటి సభకు అధ్యక్షులైనటువంటి దైవజనులు జ్యోతి గారికి, అమ్మగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా అందరికీ చెల్లిస్తున్నాను. దైవజనులందరికీ వందనాలు. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ కొత్తలంక గురుమండలం పక్షంగా సహోదరుడు నల్లి శ్రీన్ గారు, అలాగనే దూరదేశంలో ఉన్నటువంటి శివప్రసాద్ గారు సహోదరి గారికి, వారి కుటుంబాలకు సానుభూతిని సంఘపక్షముగా మరియు నా కుటుంబ పక్షంగా తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. మరియు నాకెంతో ఆత్మాభిమానం కలిగినటువంటి సహోదరులు బీరా అశోకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అన్న మీకే కంగారం లేదు. చాలా సంతోషము ఈ సమయంలో మీతో పాటు ఇక్కడ ఉండడానికి దేవుడు నాకు ఇచ్చినందుకు. నాకు ఇప్పుడు ఇంతమంది సాక్ష్యం చెప్తా ఉంటే నాకు ఇందులో ఏది తెలియదు. ఎందుకంటే నేను ఎక్కడో పొరుగురోడిని, నాది ఊరు కాదు. లూథరన్ చర్చిలో ఎట్లా ఉంటుందంటే 5 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఆ రీతిగా కొట్టుకొచ్చిన వాడిని ఇక్కడికి. ఆ రీతిగా ఇక్కడ జరుగుతున్నటువంటి 5-6 ఏళ్ళ పరిచర్యలో శ్రీను గారు, కెమెరామ్యాన్ గారు, ఆయనతో నాకున్న పరిచయము ఒక ప్రత్యేకమైనది. ఆ అనుబంధాన్ని బట్టి నేను పరామర్శ చేయటం, వారు నన్ను ఆహ్వానించటం, మీ మధ్య ఇలా ఉండటం గల కారణమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకంటే అద్భుతమైనటువంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ పెద్దోళ్ళే, అనుభవ జ్ఞానం కలిగిన వారు, ఈ ప్రాంతాలంతట్లో కూడా నమ్మకంగా ప్రభు పరిచర్య చేస్తున్నవారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా సవనీయంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మాట చదువుకొని దాన్ని నేను వివరించడానికి ముందుకు వెళ్తాను. లోకంలో ఉన్న అనేకమైన సామెతలు కంటే
ప్రభు చెప్పినటువంటి సామెత చాలా గొప్పది, చాలా మంచిది కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము అనగా మనందరికీ తెలుసు, ప్రభు అని యేసుక్రీస్తు వారని. అయ్యా వాక్యం చదివి వినిపించారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని. సత్యము అనగా ఎవరైనా ఉన్నారు అలాగా? దీనికి చాలా ఆత్మీయ అర్థాలు చెప్తారు. తాగుడు నుండి లేదంటే ఇతర లోక సంబంధమైన విషయాల గురించి బంధించబడిన వారందరూ కూడా విడిపించటం కొరకు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో చెప్పదగినటువంటి మాట ఏమిటంటే, అమ్మ గురుండి చాలా విషయాలు చెప్పారు. ఆమె గురుండినటువంటి వివరాలలో అయ్యా జ్ఞాపకం చేశారు, గుణవతి అయినటువంటి స్త్రీ అన్నట్టు. నిజమే, అంతంత తొందరగా లేచి పనిచేసి కరెక్ట్గా సరిపోయే భావాన్ని క్రిస్టోఫర్ అయ్య గారు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు. నా మనసులో కూడా అదే స్పృశించింది. వెంటనే ఆయన చెప్పడంతో నేను సంతోషించాను. కానీ అంతకు మించినటువంటి శ్రేష్టమైన మాట పౌలు గారు జ్ఞాపకం చేశారు. ఏమని అంటే, ఆమె చాలా కష్టపడి, ఎంత అంటే 24 గంటలు కూడా చాలనంత కష్టపడింది అన్నట్టు. మనుషులందరూ కూడా కామన్గా బంధించబడే ఒక విషయం ఏమిటంటే పాపము. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎంతకాలం బతికినా, ఎంతకాలము నువ్వు జీవించినా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, మానవులందరూ కూడా పాపము చేత బంధించబడి ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. పరోక్షంగా మానవులందరూ కూడా మరణమునకు బందీలై ఉన్నారు. అర్థమైంది అనుకుంటాను ఆ సీక్వెన్స్. సో మరణము మానవులకి బంధించబడింది కనుక దానికి భయకారకులుగా జీవిస్తూ ఉన్నారు. అయ్యా మీకు అర్థమైంది అనుకుంటాను ఆ విషయం కూడా, చక్కగా మీరు వివరించిన మాట. కాబట్టి సత్యానికి దూరంగా బతుకుతున్నాం కాబట్టి మనం బందీలమై ఉన్నాం. మరణావస్థ వచ్చేసరికి భయం. మరణిస్తారంటే అమ్మో అప్పు సప్పు చేసైనా సరే నన్ను బతికించండి. కారణం ఏంటి అంటే మరణ భయం. మరణ భయం ఏం చేస్తుందంటే బందీలుగా ఉంచుతుంది. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు తెలుసా? సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మరణ భయము లేని సత్యాన్ని ఆయన ప్రకటించాడు. అదే పునరుత్థానం. ఈ సందర్భంలో ప్రకటించాల్సిన సత్యం సువార్త ఏంటంటే పునరుత్థానం. పునరుత్థానమే మనుషులకు ధైర్యం ఇచ్చేది. పునరుత్థానమే మనుషులకు ఆదరణ కలిగించేది. పునరుత్థానమే మనుషులకు నిరీక్షణ కలిగించేది. పునరుత్థానమే మనుషులకు ధైర్యాన్ని పుట్టించేది. అది యేసు ప్రభుల వారే చూపించారు. అందుకనే ఆయన ఈ మాట బాహాటంగా చెప్పగలిగాడు. ఏమని తెలుసా? సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చెప్తుంది. ఆయన చెప్పే సత్యం ఏంటంటే 2-3 చెప్పి నేను ముగించేస్తాను నాకు ఇచ్చిన టైంలోనే. మొదటిది, యేసు ప్రభుల వారు అన్నారు, ఒక నామకార్థ క్రైస్తవుడు వస్తే ఆయన దగ్గర ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటో సత్యం అడిగి అర్థం కాల. అదేంటి, నేను చచ్చిపోయి మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ పుట్టడమా, ఇది ఎలా సాధ్యం అంటే, నువ్వు అందరికీ బోధిస్తావు, నీకు బుర్ర బుద్ధి లేదా అన్నట్టుగా అడిగాడు ఆయన. అన్నాడా లేదా? అంటే మన వాడుక భాషలో చెప్తున్నాను ఈ మాట. ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు, అందులోని ప్రవేశించను లేడు. ఇది మొదటి సత్యం. ఇది నీకు అర్థమైందా? ఎప్పుడైనా అర్థమైతే నీకు ధైర్యం పుట్టించేది మరణము నుండి. మొదటిది. రెండవది, రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు తెలుసా? అద్భుతమైన మాట. రోమపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ
మీ ఆత్మ నీతి విషయమై జీవము గలదై జీవము కలిగి ఉన్నది. కొంచెం క్లారిటీగా ఒక్కొక్కరు చదువుతున్నారు, లిమిట్. అర్థం ఏమిటంటే మీలో ఉన్న క్రీస్తు ఆత్మ మిమ్ములను పాప నియమము నుండి అనగా మరణము నుండి బ్రతికింపజేసి నిత్య జీవాన్ని ఇస్తుంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అర్థమయ్యిందా నీ జీవితానికి? నీ జీవితానికి అర్థమయ్యిందా? నీ విశ్వాస జీవితానికి అర్థమయ్యిందా? నీ ఆత్మీయ జీవితానికి అర్థమయ్యిందా? గొప్ప జ్ఞానవంతులు ఏమని తెలుసా? గ్రీక్ తత్వవేత్తలు ఏమన్నారు? మనిషి అంటే శరీరము కాదు, మనిషి అంటే మానసిక స్థితి కాదు, మనిషి అంటే ఆత్మీయ జీవితమే కాదు అని అంటారు. మూడు కూడా ఉన్నాయి కదా. శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనస్సు ఉంది, అంటే మానసిక జీవితం కదా. శరీరానికి జబ్బు వస్తే ఈజీగా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. మనసుకు జబ్బు చేస్తే ఏమంటారు సార్? మందే లేదంటారు. మరి ఆత్మకు జబ్బు చేస్తే అర్థమైందా? ప్రియదేవుని బిడ్డలారా, ఈ కుటుంబం గురించి సాక్ష్యం చెప్తూ అమ్మ భాగ్యవతి గురుండి మేము అన్యులము అన్నారు. భీమన్న గారా ఎవరో సహోదరులు చెప్పారు, మేము ఒకప్పుడు అన్యులము ఇప్పుడు ధన్యులము అని అన్నారు. అవునా? మేము ఒకప్పుడు అన్యులము ఇప్పుడు ధన్యులము. ఎందుకు అంటే క్రీస్తును కలిగి ఉన్నందుకు. క్రీస్తును కలిగి ఆ క్రీస్తు మీలో నివసించుచున్న యెడల పాప నియమమును మరణమును చితక్కొట్టి జీవమునిచ్చి నిత్య జీవమును అనుగ్రహించగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆమెను గురించిన చింత అవసరం లేదు. రెండవ విషయం. మూడవ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ ఆత్మ నిన్నేం చేస్తుందో తెలుసా? ఆత్మ నియమం అన్నాడు కదా, అంటే డిసిప్లిన్లో ఉంచుతుంది, క్రమశిక్షణలో ఉంచుతుంది. ఈ క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది. ఎఫెసీ పత్రిక 4:1 అంటాడు, ఆ ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది. కుటుంబంలో గొడవలు పెట్టడానికి చూడదు. అర్థమైందా? భాగ్యవతమ్మ అలాంటిది కాదనుకుంటున్నాను. ఎందుకంటే అయ్యా ఎవరు మన మాణిక్యాలరావు గారు జ్ఞాపకం చేస్తారు. మొక్కలను ప్రేమించేదాం, మనుషులను ప్రేమించేదాం, అందరినీ కలుపుకునేదాం, విడగొట్టే తత్వం లేదు. అంటే అర్థం ఏంటంటే స్పిరిట్ గివింగ్స్ యునైట్, కలుపుకోవాలని చూస్తుంది, వేరు చేసే తత్వంలోనికి రాదు. ఇంకొక మాట చెప్పారు, పెద్ద కోడలండి ఇంటికని. అవునా? అంటే మరుదులు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? తోటికోడలు ఉంటారు, ఇంకా ఆడపడుచులు ఉంటారు. వీళ్ళందరిని ఏం చేయాలా? నేను నా మొగుడు పక్కకి వెళ్ళిపోతాం, నాకు కావాల్సింది ఏదో నాకు ఇచ్చేయండి అని అన్నది ఆవిడ. ఇప్పుడు అలాగుందా? మీరే సాక్ష్యం, నాకు తెలియదు. మరి అమ్మ అర్థమైందని చెప్పేది. ఆత్మ విభేదాలను సృష్టించదు, ఇట్ ఈస్ గివింగ్ యునైట్, కలిసి ఉందామని ప్రేరేపిస్తుంది. అట్టి ఆత్మ కలిగినటువంటి క్రీస్తు ఆత్మలో విశ్వాసం ఉంచి కలిగి ఉన్నటువంటి ఈ కుటుంబము ధన్యమనేది జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా అమ్మ భాగ్యవతమ్మ గారు ధన్యురాలని జ్ఞాపకం చేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అధ్యక్షుల వరకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో పదిలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. చక్కని విషయాలు తెలియజేసిన పాస్టర్ రెవరెండ్ అశోక్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. సంఘం తరపున కుటుంబం తరపున కూడా తెలియజేస్తున్నాను. సమయమందు పాస్టర్ నవరత్నం గారు, రెవరెండ్ నవరత్నం గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. మీరు ఎవరో ఏం కంగారు పడగానే టయానికి తెలియజేస్తాం. ఇప్పటి వరకు శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మన మధ్యకు తీసుకొని వచ్చినటువంటి దేవుని సేవకులు, దేవజనులు, మాకు అత్యంత ప్రియులు, మమ్మల్ని ప్రేమించి అభిమానించేటువంటి దైవ సేవకులు అశోక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ కుటుంబంతో కొద్దిపాటి పరిచయం కలిగిన నేను, అంటే మా కుమార్తె రాజేశ్వరి ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుండి ఈ కుటుంబంతో మాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఏ కార్యక్రమం జరిగినా వారు పిలవడం, వారితో కలిసి దేవుణ్ణి స్తుతించడం,
అనేది నేను ఎరుగుదును. మరి దుఃఖంలో ఉన్నట్టున్నది ఆ కుటుంబానికి, సంపూర్ణ కుటుంబానికి ప్రభు నామములో నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ దైవ గ్రంథంలో నుండి ఒక 2 మాటలు లేక 3 మాటలు నేను జ్ఞాపం చేసి నేను కూర్చుంటాను. ప్రియులారా, శ్రేష్టమైన సందేశం మనం విన్నాం, ఇక వేరే సందేశం అక్కర్లేదు. శ్రేష్టమైనటువంటి మాటలు మనము విని మళ్ళా మరి పలావ్ తిని పప్పు వేసి తినాలంటే ఎంత బాధపడతాం, అలా ఉంటుంది. సరే, మంచిది. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మరణమును గూర్చి 3 విషయాలు గ్రంథకర్త అక్కడ వ్రాసినట్లుగా మనం చూస్తాం. టూకీగా చెప్తానంతే. 3 విషయాలు. 1, మానవుడు ఏమై ఉన్నాడు. 2వది, మన బాధ్యత ఏమిటి. 3వది, దేవుడు అసమానుడు అనేటువంటి 3 మాటలు 40వ అధ్యాయంలోనే మనం చూస్తాం. మానవుడు ఏమై ఉన్నాడు అనంటే 40వ అధ్యాయంలో చూస్తాం, మానవుడు చేద నుండి జారు బిందువు లాంటివాడు, నీటి చుక్క లాంటివాడు, త్రాసు మీద ధూళి లాంటివాడు మానవుడు. మనం అంతలో కనబడి కొంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారం. అలాంటిది జీవితం కలిగినటువంటి మానవుడు అల్పజీవి, గడ్డి లాంటివాడు, గడ్డి పువ్వు లాంటివాడు. కనుక ఉదయము కనబడి సాయంకాలము వాడిపోయే గడ్డి లాంటి జీవితం కలిగినటువంటి మనము అనుకుంటున్నాం శక్తిమంతులమని, ఆరోగ్యవంతులమని, బలాఢ్యులమని, శరీర దారుఢ్యము కలిగినటువంటి వారమని, నాకేంటి అని. నా వెనక ఆర్థిక నీవు ధూళి లాంటి వాడవు, చేద నుండి జారిపోయే బిందువు లాంటి వాడవు, నీటి చుక్క లాంటి వాడవు. ఇంకా ఎన్నో విషయాలు 40వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ప్రియులారా, మానవుడు ఏమై ఉన్నాడు అని అంటే అల్పజీవి. మనం అంటాం, అరే ఉదయమే కదా పలానా వ్యక్తితో మాట్లాడాను, ఇంతలోనే ఎలా జరిగిపోయిందా. ప్రియులారా, కనుక అలాంటి జీవితాన్ని మానవుడు కలిగి ఉన్నాడు. 2వ మాటని చెప్పి ముందుకు వెళతాను. 2వ మాట ఏమిటంటే, మానవుని యొక్క బాధ్యత లేక మన బాధ్యత ఏమిటి మనము కలిగి ఉన్నాం. ఎలా ప్రకటించమన్నాడు? దేవుని సువార్తను భయపడకుండా బలము కలిగి దేవుని సువార్తను ప్రజల్లోనికి తీసుకెళ్ళవలసిన బాధ్యత ఒక విశ్వాసిగా రక్షించబడినట్టునడి నీవు నేను కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనా. అది మర్చిపోతాం. ఈ లోకములో అది నాది, ఇది నాది, నేను గొప్ప అని ఎన్నెన్నో మనం ఊహించుకుంటాం, మనం అనుకుంటూ ఉంటాం. అసలు నాది అనేది నీదే కాదు అనే సంగతి మనం మర్చిపోతాం. కనుక ప్రియులారా, మానవుని యొక్క బాధ్యత, నీ బాధ్యతను గుర్తించాలి. సంఘంలో విశ్వాసిగా, సంఘంలో ఒక నాయకుడిగా, ఒక పెద్దగా నీ బాధ్యత ఏమిటి? అది మనం గుర్తించాలి. ప్రజలలో ఉన్నట్టునడి పొరపాట్లను, ప్రజల్లో ఉన్నట్టునడి కొన్ని అసమర్థత విషయాలను మనం ఎత్తి చూపిస్తాం. అది కాదు నీ బాధ్యత, అది కాదు మన బాధ్యత. మనం కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను మనం గుర్తించి సంఘములో, కుటుంబములో మనము సాగి వెళ్ళినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. భాగ్యవతి గారు అలాంటి జీవితాన్ని కలిగిన వారు అని నిజంగా 3 కంటే ఎక్కువ 5
నిలబడిన వారందరూ ఇంకా ఎవరినైనా చెప్పమంటే ఇంకేమేమి చెప్తారు, కానీ ఆమె గురించి ఎన్ని మంచి మాటలు, మంచి సాక్ష్యం మనం విన్నాం. ప్రియులరా, ఒక మాట, మనం ఎంతకాలం జీవించామనేది కాదు, మనము చనిపోయిన తరువాత ఈ లోకంలో ఎలాంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టి మనం వెళుతున్నాం అనేది మనం గుర్తించాలి. ఎలాంటి సాక్ష్యం మనం విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉన్నాం. చచ్చాడురా, దరిద్రం పోయింది అనేటువంటి సాక్ష్యం కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? వద్దు వద్దు, అలాంటిది వద్దు. మనం ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మానవ యొక్క బాధ్యతను గుర్తించాలి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు అసమానుడు. అంటే ఆయన సామాన్యుడు కాడు, అసమానుడు. 40వ అధ్యాయంలో మనం చూస్తాము, జ్ఞానతో ఆకాశములను కొలిచినవాడు. నువ్వు కొలగలవా? భూమి నుండి ఆకాశము ఎంత దూరమో మనం చెప్పగలమా? మనం ఉన్నటువంటి స్థలము నుండి అమెరికాకు ఎన్ని వేల కిలోమీటర్లో లెక్కపెట్టి చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే ఆకాశం నుండి భూమికి ఇన్ని కిలోమీటర్లు అని చెప్పగలిగినటువంటి శాస్త్రవేత్త ఇప్పటికీ కనబడలేదు. ప్రియరా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మన దేవుడు అసమానుడు. అసమానుడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకనే చనిపోయిన వారిని సైతము కూడా లేపినవాడు మన ప్రభు, సజీవుడు. కనుక అల్పజీవులమైన మనము మన బాధ్యతను గుర్తించాలి. అసమానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మన హృదయాల్లోనికి ఆహ్వానించి ప్రభువు కొరకు మనం జీవిస్తూ మనము చనిపోయే ముందు ఒక మంచి సాక్ష్యం భాగ్యవతి గారిలాగా ఈ లోకంలో విడిచిపెట్టి మనం వెళ్ళాలి. అలాంటి బ్రతుకును, విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో కలిగి జీవిందాం. ప్రభు పిలువగానే మనం వెళ్ళిపోదాం. అలాంటి కృపదేవుడు చేరువచ్చిన మనకందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకలి అవుతుందా? చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ముగించేస్తాం. దయతో కంగారు పడకండి. చక్కని మాటలు తెలియజేసిన రెవరెండ్ నవరత్నం గారికి సంఘ తరపున, కుటుంబ తరపున పరిచయంగా వందనాలు తెలియజేస్తున్నాం. సమయం ముందు ఒక ప్రార్థన, పాస్టర్ సాలిం రాజు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, భాగ్యవతి గారిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ, మీ అందు నిద్రించినటువంటి భాగ్యవతి గారు ప్రభా, కుటుంబస్తులు ఆదరణ లేనటువంటి స్థితిలో కుటుంబాన్ని ప్రభా మీరు ఆదరించి నడిపించుకుంటూ వచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు. ఇంతవరకు వారు జీవించినటువంటి విధానాన్ని మేము విన్నాం. రాబోయేటువంటి దినాల్లో మేము ఏ స్థానంలో ఉంటా ఉన్నామో, ఒకవేళ భర్త స్థానమో, తండ్రి స్థానమో, కుమార్తె స్థానమో, కోడలి స్థానమో, ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మంచి మిగిల్చుకొని మేము వెళ్ళటానికి కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఆదరించి దేవుడవు, కుటుంబాన్ని ఇంతవరకు తోడై ఉన్నారు. ఇక ముందును కూడా ఆదరించి ధైర్యపరిచి నడిపించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ఉన్నత నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, వందన సమర్పణకు ముందుగా 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మనం ఈ లోకంలో యాత్రికులమును, పరదేశులము. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఎవరు అండి? యాత్రికులము, పరదేశులము. పరదేశులంగా ఉన్న ఈ లోకములో మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? చాలా సున్నితముగా ప్రారంభమవుతుంది. ముగింపు చాలా హార్డ్గా వెళ్తుంది. ఈ ప్రారంభానికి ముగింపుకి మధ్యలో నేర్చుకునే విషయాలు నేర్చుకోవాలి, నేర్పించే విషయాలు నేర్పించాలి. మనం ఇతరులకు సాక్షిగా ఉండవలసిన సమయంలో సాక్ష్యంగా ఉండాలి. ఇతరుల సాక్ష్యం వినవలసిన సమయంలో ఇతరుల సాక్ష్యాన్ని వినాలి.
పిల్లరా మన క్రియలు చాలా జాగ్రత్తగా చూసుకుంటే మన జీవితము దేవుని సన్నిధికి పరదేశులుగా వచ్చిన మనము తిరిగి వెళ్ళటానికి దేవుడు తన కృపాధన్యత మనకు అనుగ్రహిస్తాడు. కనుక భాగ్యవత అమ్మగారి యొక్క జీవితం ముగించుకొని ఆమె విశ్రాంతిలో ప్రవేశించిన మనము కూడా ఒక రోజున విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఇక్కడ కష్టపడితేనే అక్కడ నీకు సుఖం. ఇక్కడ సున్నితంగా జీవిస్తావా, అక్కడ శ్రమ పడవలసి వస్తుంది. జాగ్రత్త ఏదైనా సరే. కనుక భాగ్యవతమ్మ గారిని బట్టి కొన్ని విషయాలు దేవుని సేవకులు అనేక మంది చెప్పారు. కొన్ని విషయాలు మనము కూడా నేర్చుకొని దేవునికి సాక్షులుగా జీవిస్తూ సాగిపోవాలని కోరుచున్నాను. పారదేశీ అంటే ఎవరు? ఒక దేశాన్ని, ఒక గ్రామాన్ని విడిచిపెట్టి దూర దేశంలో ఎవ్వరు తెలియని స్థలంలో నివసించేవాడు. అక్కడ భయంతో జీవిస్తాడు. స్థిరపడిన తర్వాత గొప్ప ధైర్యంగా జీవిస్తాడు. మనం క్రీస్తులో అందరూ కూడా అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఎవ్వరు పుట్టు క్రైస్తవులు లేరు, ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు పుష్టి క్రైస్తవులు. మన తాతలు అందరూ అన్యజనులే. కనుక ఇప్పుడు మనం క్రైస్తత్వంలోనికి వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరదేశముగా ఉన్న మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి యేసు ప్రభు వారు నిన్ను నన్ను పిలుస్తున్నారు. భాగ్యవతమ్మ గారిని కూడా పిలిచారు. కనుక అటువంటి విశ్వాస జీవితం కలిగి ప్రభులో ముందుకు సాగిపోవాలని ప్రత్యేకంగా నేను ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్ర. సమయమందు సహోదరులు, కుటుంబానికి ప్రస్తుతం పెద్దగా ఉన్నవారు, పిల్లల సంఘములో సంఘ పెద్దగా కొనసాగుతున్న భీమారావు గారు, భాగ్యవతమ్మ మర్ది గారు వచ్చి వందన సమర్పణ చేస్తారు. తర్వాత ప్రార్థనతో మనం ముగించుకుందాం. మీద ఉన్న దైవ సేవకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా వదిన గారు ఆదరణ కూడికి వచ్చిన మీ అందరికీ దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయం చాలా అయినప్పటికీ ఎంతో ఓపికతో వచ్చి మరి మీ కూడుకులో పాలు పొందిన ప్రతి ఒక్కరికి కుటుంబం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. సేవకులు ఆయా ప్రాంతాల నుంచి మరి శ్రమ అనుకోకుండా వచ్చిన ప్రతి సేవకులు కూడా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కుటుంబం మరి అదే రీతిలో బిడ్డలు విదేశాల్లో ఉన్నారు. కుమార్తె అనంత, అదేవిధంగా మరి శ్రీ ప్రసాదు, అనంత ఇచ్చిన కుమారుడు కూడా విదేశాల్లో ఉన్నాడు. కుటుంబ వారికి ఆదరణ కలిగేటట్టు అందరూ ప్రార్థించాలి. అదే రీతిలో మరి వచ్చిన అందరికీ నేను విందు ఏర్పాటు చేయటం అనేది ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కుటుంబ పక్షాన్ని తెలియజేసుకుంటూ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందన సమర్పణ తెలియజేసిన సోదరులు భీమారావు గారికి ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన దైవజనులందరికీ మా స్థానిక సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా చక్కని పాటలు పాడిన విశ్వాసులు, స్త్రీల సమాజం వారికి వందనాలు. వడ్డన చేస్తున్న యవనస్తులకు అందరికీ వందనాలు. కుటుంబస్తులు ప్రతి ఒక్కరిని ఆహ్వానించిన కుటుంబస్తులకు కూడా నా యొక్క వందనాలు, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సమయం మొదటిగా ప్రార్థన. బాలుప్రసాద్ గారు ప్రార్థన చేసిన తర్వాత రెవరెండ్ జిల్లాల రాజు గారు కూడా ప్రార్థన చేస్తారు. నేను ఆశీర్వాదం ఇచ్చి కూడికను ముగిస్తాను. అందరు కళ్ళు మూసుకొనండి. ముగించేస్తున్నాం. ఇంకా 5 నిమిషాల్లో మీటింగ్ అయిపోద్ది. కనుక తర్వాత మీరు భోజనానికి వెళ్ళవచ్చు. కనుక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించాలని ప్రత్యేకంగా కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం నా తండ్రి. నరులారా తిరిగి రండి అని వాక్యం సెలవిస్తూ ఉండగా భాగ్యవతి గారు మీ యొక్క పిలుపుని అందుకున్నారు. ఏర్పాటు చేయబడినటువంటి కూడిక, చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రింపబడునుగాక. మీరే సహాయం చేయండి. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలని వాక్యం సెలవిస్తూ ఉండగా ఆమె జీవించినటువంటి జీవితము ఎంతోమందికి మాదిరికరంగా ఉంటుందని చెప్పడానికి మేము ఇప్పటివరకు విన్నటువంటి మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించమని. ఎంతమంది దైవజనులు వచ్చారు నేను సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములని వాక్యం సెలవిస్తూ ఉండగా ఈ కుటుంబానికి ఆదరణ కలుగునుగాక. మీరే సహాయం చేసి కృపని చూపించి కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవ, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన అప్పయ్య సహోదరి ప్రభా, మా తండ్రి భాగ్యవతం గారి ప్రభా, మీరు పిలుచుకున్నారు నాయన. నీ సన్నిధిలో విశ్రాంతి పొందుతుందని నీ లేఖనం చెప్తుంది ప్రభా. మా తండ్రి, ఆమె విడిచినటువంటి సంపూర్ణ కుటుంబాన్ని, కుమారులను, కోడలను, మనవలను, మనవరాలను, కుమార్తెను, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆదరించండి, ధైర్యపరచండి తండ్రి. నీ కృపాక్షేమం నీ కుటుంబంపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనాలు ప్రభువా. నాయన బిడ్డలందరినీ కూడా మీ రక్షణ మార్గంలో నడిపించి మీ రాజ్యవారసులుగా సిద్ధపరిచి ప్రభా మీరు మహిమ పొందని. ఇంతవరకు నీ లేఖనాల నుండి మీ దాసులు మాట్లాడి ఉన్నారు తండ్రి. బిడ్డలందరూ హృదయాల్లో ముద్రించి ఫలింపచేసి మీరు ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును ప్రాణప్రియుడైన యేసు ప్రభు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన బిడ్డలందరకు, వాక్షోపదేశం చేసిన దేవుని దైవజనులకు, ఉపదేశించిన వాక్యమునకు, దుఃఖసాగరమున అనంత కుటుంబానికి, శివప్రసాద్ గారి కుటుంబానికి, శ్రీనివాస్ గారి కుటుంబానికి, భాగ్యవతమ్మ గారు విడిచిపెట్టిన మర్దిగారులకు, వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము ఆయన కృపా సమాధానంలో ఓదార్పు, ఆదరణ దయచేసి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా వందనాలు. అందరూ వెళ్ళి భోజనం చేసి వెళ్ళాలని ప్రత్యేకంగా కోరుచున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా వందనాలు. ప్రత్యేకంగా దూర ప్రాంతంలో ఉన్న అనంత గారికి, శివప్రసాద్ గారికి కూడా మా ఓదార్పు మాటలు తెలియజేస్తున్నాము. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. కట్టి పూలాంటిదోయి యుక్త ప్రాయము, గాలి బూడాగా వంటిదోయి జీవిత అంతము. గట్టి పూలాంటిదోయి యుక్త ప్రాయము, గాలి బూడాగా వంటిదోయి జీవిత అంతము. ఏ మౌనం ఏ దినాము ఎంచి చూడు నీ గతి. ఓ మానవా, ఓ మానవా, గడ్డి పూలాంటిదోయి యుక్త ప్రాయము, గాలి బూడాగా వంటిదోయి జీవిత అంతము.
తిరిగి రాదు నిన్న నీకు ఎన్నడెన్నడు స్థిరము కాదు ఇలాను రేపు నీదు ప్రాణము తిరిగి రాదు నిన్న నీకు ఎన్నడెన్నడు స్థిరము కాదు ఇలాను రేపు నీదు ప్రాణము కృపతో కాలిగే నేడు నీకు రక్షణార్థము కృపతో కాలిగే నేడు నీకు రక్షణార్థము తడవు లేక తరుణమెరిగి పొందు రక్షణ తడవు లేక తరుణమెరిగి పొందు రక్షణ గట్టి పూలాంటిదోయి యుక్త ప్రాయము గాలి బూడాగా వంటిదోయి జీవిత అంతము యేసుక్రీస్తు లేని బ్రతుకు నరక పాత్రము అడుగు నేడు ఆ ప్రభుని ఆత్మ సాయము యేసుక్రీస్తు లేని బ్రతుకు నరక పాత్రము అడుగు నేడు ఆ ప్రభుని ఆత్మ సాయము పాపమెల్లా పరిహరించు యేసునామము పాపమెల్లా పరిహరించు యేసునామము విశ్వసించి పొందు నీవు నిత్య జీవము విశ్వసించి పొందు నీవు నిత్య జీవము గట్టి పూలాంటిదోయి యుక్త ప్రాయము గాలి బూడాగా వంటిదోయి జీవిత అంతము గట్టి పూలాంటిదోయి యుక్త ప్రాయము గాలి బూడాగా వంటిదోయి జీవిత అంతము ఏమౌను ఏది రాము ఎంచి చూడు నీ గతి ఓ మానవా ఓ మానవా గట్టి పూ
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం.